వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఎందుకో వైసీపీ నేతలు చెప్పాలి అని అడుగుతున్నారు. వైసీపీ హయాంలో రాయలసీమను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనడం వైసీపీ నేతల అవివేకమన్నారు అఖిలప్రియ. సీమకు జగన్ న్యాయం చేస్తుంటే ఈ ప్రాంతంలో సీట్లు ఎందుకు తగ్గాయి అని, జగన్ రాయలసీమకు చేసిందేమీ లేదు అన్నారు అఖిలప్రియ. సీమకు అన్యాయం చేసే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వైసీపీ నేతలు ఎందుకు కాంట్రాక్ట్ తీసుకున్నారో చెప్పాలి అంటున్నారు అఖిలప్రియ. వైసీపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో 11 ఓట్లు కూడా రావు అన్నారు అఖిలప్రియ. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేస్తున్నాడు, అంతా జగనే చేశాడంటే ఈసారి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడేయాలి కదా, సీట్లు పెరిగిండాలి కదా రాయలసీమలో. ఎప్పుడు లేని విధంగా రాయలసీమలో ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఎందుకు వచ్చినాయి సీట్లు తెలుగుదేశం పార్టీకి, అది మీరు ఆలోచించుకోవాలా. సో ఇప్పుడు కూడా రాయలసీమ అంటే జగన్ బ్రాండ్ అంబాసిడర్ లాగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. ఇక్కడ ఒక ప్రాజెక్టు తీసుకురాయాలా, ఒక పని తీసుకురాయాలా, అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమకి ప్రత్యేక రాష్ట్రం కావాలా, ఏం చేసుకుంటారు? ఆల్రెడీ రాయలసీమలో ఉన్న వాళ్ళందరూ మీ ప్రభుత్వంలో అడుగు తినేలాగా స్థాయికి తీసుకొచ్చుకున్నారు.